హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాసుల్లో నుంచి గ్రూప్స్ కి సంబంధించిన సిలబస్ లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నవి డిస్కషన్ చేసుకోవడం జరుగుతుందండి. మీలో ఎవరైనా గ్రూప్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ మహిళా కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం. జాతీయ మహిళా కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1992, ఆప్షన్ బి 1993, ఆప్షన్ సి 1991, ఆప్షన్ డి 1996. ఆప్షన్ ఏ 1992, ఆప్షన్ బి 1993, ఆప్షన్ సి 1991, ఆప్షన్ డి 1996. జాతీయ మహిళా కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. 1992వ సంవత్సరంలో జాతీయ మహిళా కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం అన్నమాట. 1992. నెక్స్ట్ క్వశ్చన్ అండి, భారతదేశంలో మొట్టమొదటి రక్షణ పారిశ్రామిక పార్కును ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? భారతదేశంలో మొట్టమొదటి రక్షణ పారిశ్రామిక పార్కును ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. భారతదేశంలో మొట్టమొదటి రక్షణ పారిశ్రామిక పార్కును ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కేరళ. ఆప్షన్ ఏ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్ అండి, దినేష్ గోస్వామి కమిటీ క్రింది వాటిలో ఏ విషయమై నియమించబడింది? దినేష్ గోస్వామి కమిటీ క్రింది వాటిలో ఏ విషయమై నియమించబడింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ విద్యాపర సంస్కరణలు, ఆప్షన్ బి ఆర్థిక సంస్కరణలు, ఆప్షన్ సి ఎన్నికల సంస్కరణలు, ఆప్షన్ డి న్యాయ సంస్కరణలు. ఆప్షన్ ఏ విద్యాపర సంస్కరణలు, ఆప్షన్ బి ఆర్థిక సంస్కరణలు, ఆప్షన్ సి ఎన్నికల సంస్కరణలు, ఆప్షన్ డి న్యాయ సంస్కరణలు. దినేష్ గోస్వామి కమిటీ క్రింది వాటిలో ఏ విషయమై నియమించబడింది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఎన్నికల సంస్కరణలు. ఎన్నికల సంస్కరణల కోసం దినేష్ గోస్వామి కమిటీ నియమించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం 2014లో ఎక్కువ మంది విదేశీ దేశీ పర్యాటకులను ఆకర్షించిన రాష్ట్రం.
భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం 2014లో ఎక్కువ మంది దేశీ విదేశీ పర్యాటకులను ఆకర్షించిన రాష్ట్రం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి తమిళనాడు. ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి తమిళనాడు. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం 2014లో ఎక్కువ మంది దేశీ విదేశీ పర్యాటకులను ఆకర్షించిన రాష్ట్రం. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి తమిళనాడు. తమిళనాడు రాష్ట్రం భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం 2014లో ఎక్కువ మంది పర్యాటకులు ఆకర్షింపబడిన రాష్ట్రం తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. మేక్ ఇన్ ఇండియాకు మద్దతునిచ్చిన ఫ్రెంచ్ కంపెనీ. మేక్ ఇన్ ఇండియాకు మద్దతునిచ్చిన ఫ్రెంచ్ కంపెనీ. ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ ఎయిర్బస్, ఆప్షన్ బి ఎయిర్జెట్, ఆప్షన్ సి ఎయిర్మెట్, ఆప్షన్ డి జంబోబెట్. ఆప్షన్ ఏ ఎయిర్బస్, ఆప్షన్ బి ఎయిర్జెట్, ఆప్షన్ సి ఎయిర్మెట్, ఆప్షన్ డి జంబోజెట్. మేక్ ఇన్ ఇండియాకు మద్దతునిచ్చిన ఫ్రెంచ్ కంపెనీ. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఎయిర్బస్. ఆప్షన్ ఏ ఎయిర్బస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ కుతుబ్ షాహీ రాజు మల్కీబా రాముడిగా పిలువబడినాడు? ఏ కుతుబ్ షాహీ రాజు మల్కీబా రాముడిగా పిలువబడినాడు? ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ జంషిద్ కుతుబ్ షా, ఆప్షన్ బి ఇబ్రాహిం కుతుబ్ షా, ఆప్షన్ సి అబ్దుల్లా కుతుబ్ షా, ఆప్షన్ డి మహమ్మద్ కుతుబ్ షా. ఆప్షన్ ఏ జంషిద్ కుతుబ్ షా, ఆప్షన్ బి ఇబ్రాహిం కుతుబ్ షా, ఆప్షన్ డి అబ్దుల్లా కుతుబ్ షా, ఆప్షన్ డి మహమ్మద్ కుతుబ్ షా. ఏ కుతుబ్ షాహీ రాజు మల్కీబా రాముడుగా పిలువబడినాడు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇబ్రాహిం కుతుబ్ షా. ఇబ్రాహిం కుతుబ్ షా మల్కీబా రాముడుగా పిలువబడిన రాజు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏప్రిల్ 15 నేపాల్లో సంభవించిన భూకంపానికి మరొక పేరు. ఏప్రిల్ 15 నేపాల్లో సంభవించిన భూకంపానికి మరొక పేరు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ హిమాలయ భూకంపం, ఆప్షన్ బి గుర్కా భూకంపం, ఆప్షన్ సి స్మైలింగ్ బుద్ధ, ఆప్షన్ డి తెరహాయ్ భూకంపం. ఆప్షన్ ఏ హిమాలయ భూకంపం, ఆప్షన్ బి గుర్కా భూకంపం, ఆప్షన్ సి స్మైలింగ్ ముద్ద, ఆప్షన్ డి తెరాయ్ భూకంపం.
ఏప్రిల్ 15లో నేపాల్లో సంభవించిన భూకంపానికి మరొక పేరు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, గోర్ఖా భూకంపం. గోర్ఖా భూకంపం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక రాజకీయ పార్టీ మరొక పార్టీలో విలీనం కావాలంటే కనీసం ఆ శాసనసభ పక్షంలోని 2/3 వంతు శాసనసభ్యులు ఆమోదం తెలపాలి? క్వశ్చన్స్ మరలా చదువుతున్నానండి. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక రాజకీయ పార్టీ ఇంకొక పార్టీలో విలీనం కావాలంటే కనీసం ఆ శాసనసభ పక్షంలోని 2/3 వంతు శాసనసభ్యులు ఆమోదం తెలపాలి? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ 91వ సవరణ 2003. ఆప్షన్ బి 91వ సవరణ 2004. ఆప్షన్ సి 91వ సవరణ 2005. ఆప్షన్ డి 91వ సవరణ 2006. ఆప్షన్ ఏ 91వ సవరణ 2003. ఆప్షన్ బి 91వ సవరణ 2004. ఆప్షన్ సి 91వ సవరణ 2005. ఆప్షన్ డి 91వ సవరణ 2006. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక రాజకీయ పార్టీ ఇంకొక పార్టీలో విలీనం కావాలంటే కనీసం ఆ శాసనసభ పక్షంలోని 2/3 వంతు శాసనసభ్యులు ఆమోదం తెలపాలి? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 91వ సవరణ 2003. 91వ సవరణ 2003. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలోని 105వ ఆర్టికల్ క్రింది వానిలో దేనికి సంబంధించినది? రాజ్యాంగంలోని 2005వ ఆర్టికల్ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పార్లమెంట్ ఉభయ సభల సభ్యుల మరియు కమిటీల్లోని సభ్యుల ప్రత్యేక అధికారాలు మరియు ప్రత్యేక సదుపాయాలు. ఆప్షన్ బి పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక అధికారాలు సదుపాయాలు. ఆప్షన్ సి పార్లమెంట్ సభ్యుల ప్రత్యేక అధికారాలు మరియు సదుపాయాలు. ఆప్షన్ డి రాష్ట్రాలలోని శాసన సభలో మరియు వాటి సభ్యుల చొరకర ప్రత్యేక అధికారాలు. ఆప్షన్ ఏ పార్లమెంట్ ఉభయ సభల సభ్యుల మరియు కమిటీలోని సభ్యుల ప్రత్యేక అధికారాలు. ఆప్షన్ బి పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక అధికారాలు సదుపాయాలు.
ఆప్షన్ సి పార్లమెంట్ సభ్యుల ప్రత్యేక అధికారాలు మరియు సదుపాయాలు. ఆప్షన్ డి రాష్ట్రాలలోని శాసనసభలు మరియు వాటి సభ్యుల చొరకర ప్రత్యేక అధికారాలు. రాజ్యాంగంలోని 105వ ఆర్టికల్ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పార్లమెంట్ ఉభయ సభల సభ్యుల మరియు కమిటీలలోని సభ్యుల ప్రత్యేక అధికారాలు మరియు ప్రత్యేక సదుపాయాలు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, భారత రాష్ట్రపతికి ఏ రాజ్యాంగ ప్రకారం క్షమాభిక్ష అధికారాలు సంక్రమించాయి? భారత రాష్ట్రపతికి ఏ రాజ్యాంగ ప్రకారం క్షమాభిక్ష అధికారాలు సంక్రమించాయి? ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ ఆర్టికల్ 72, ఆప్షన్ బి ఆర్టికల్ 73, ఆప్షన్ సి ఆర్టికల్ 74, ఆప్షన్ డి ఆర్టికల్ 75. ఆప్షన్ ఏ ఆర్టికల్ 72, ఆప్షన్ బి ఆర్టికల్ 73, ఆప్షన్ సి ఆర్టికల్ 74, ఆప్షన్ డి ఆర్టికల్ 75. భారత రాష్ట్రపతికి ఏ రాజ్యాంగ ప్రకారం క్షమాభిక్ష అధికారాలు సంక్రమించాయి అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 72. ఆప్షన్ ఏ ఆర్టికల్ 72. నెక్స్ట్ క్వశ్చన్ అండి, రాజ్యసభలోని మొత్తం సభ్యులలో ఎంతమంది నామినేటెడ్ సభ్యులై ఉంటారు? రాజ్యసభలోని మొత్తం సభ్యులలో ఎంతమంది నామినేటెడ్ సభ్యులై ఉంటారు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 2. ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 2. రాజ్యసభలోని మొత్తం సభ్యులలో ఎంతమంది నామినేటెడ్ సభ్యులే ఉంటారు? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 12. ఆప్షన్ బి 12. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయ వ్యవస్థలో నిష్పాక్షితను సాధించుటకు సుప్రీంకోర్టు నుంచి పదవి విరామణ పొందిన న్యాయమూర్తులు ఈ క్రింది కోర్టులో ప్రాక్టీస్ చేయడాన్ని నిషేధించారు? న్యాయ వ్యవస్థలో నిష్పక్షపాతంను సాధించుటకు సుప్రీంకోర్టు నుంచి పదవి విరామణ పొందిన న్యాయమూర్తులు ఈ క్రింది కోర్టులలో ప్రాక్టీస్ చేయడాన్ని నిషేధించారు? ఆప్షన్స్ చూద్దాం.
ఆప్షన్ ఏ రాష్ట్రాలలోని హైకోర్టులో తప్ప ఇతర కోర్టులలో. ఆప్షన్ బి ఏదైనా మధ్యవర్తిత్వ వివాద పరిష్కారాలలో. ఆప్షన్ సి భారతదేశంలోని ఏ న్యాయస్థానాలలోనైనా. ఆప్షన్ డి సుప్రీంకోర్టు తప్ప ఏ ఇతర కోర్టులలోనైనా. ఆప్షన్ ఏ రాష్ట్రాలలోని హైకోర్టులో తప్ప ఇతర కోర్టులలో. ఆప్షన్ బి ఏదైనా మధ్యవర్తిత్వ వివాద పరిష్కారాలలో. ఆప్షన్ సి భారతదేశంలోని ఏ న్యాయస్థానంలోనైనా. ఆప్షన్ డి సుప్రీంకోర్టు తప్ప ఏ ఇతర కోర్టులలోనైనా. న్యాయ వ్యవస్థలో నిష్పక్షపాతను సాధించుటకు సుప్రీంకోర్టు నుంచి పదవి విరమణ పొందిన న్యాయమూర్తులు ఈ క్రింది కోర్టులలో ప్రాక్టీస్ చేయడాన్ని నిషేధించారు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి భారతదేశంలో ఏ న్యాయస్థానంలోనైనా. భారతదేశంలో ఏ న్యాయస్థానంలోనైనా. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్ను ఏ విధంగా ఏర్పరించారు? భారత రాజ్యాంగ పరిషత్ను ఏ విధంగా ఏర్పరించారు? ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ అప్పటి తాత్కాలిక ప్రభుత్వ తీర్మానం ద్వారా. ఆప్షన్ బి భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా. ఆప్షన్ సి భారత స్వతంత్ర చట్టం 1947 కింద. ఆప్షన్ డి 1946 నాటి క్యాబినెట్ మిషన్ పథకం ప్రకారం. ఆప్షన్ ఏ అప్పటి తాత్కాలిక ప్రభుత్వ తీర్మానం ద్వారా. ఆప్షన్ బి భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా. ఆప్షన్ సి భారత స్వతంత్ర చట్టం 1947 కింద. ఆప్షన్ బి 1946 నాటి క్యాబినెట్ మిషన్ పథకం ప్రకారం. భారత రాజ్యాంగ పరిషత్ను ఏ విధంగా ఏర్పరించారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 1946 నాటి క్యాబినెట్ మిషన్ పథకం ప్రకారం. 1946 నాటి క్యాబినెట్ మిషన్ పథకం ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్లోని జనని సురక్ష యోజన ముఖ్య ఉద్దేశం. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్లోని జనని సురక్ష యోజన ముఖ్య ఉద్దేశం. ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ ఆరోగ్య విద్యను నేర్పించడం. ఆప్షన్ బి శిశు సంరక్షణ. ఆప్షన్ సి తల్లుల మరణ శాతాన్ని తగ్గించడం. ఆప్షన్ డి తల్లులకు టీకాలు వేయించడం. ఆప్షన్ ఏ ఆరోగ్య విద్యను నేర్పించడం. ఆప్షన్ బి శిశు సంరక్షణ. ఆప్షన్ సి తల్లుల మరణ శాతాన్ని తగ్గించడం. ఆప్షన్ డి తల్లులకు టీకాలు వేయించడం.
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్లోని జనని సురక్ష యోజన ముఖ్య ఉద్దేశం? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, తల్లుల మరణ శాతాన్ని తగ్గించడం. తల్లుల మరణ శాతాన్ని తగ్గించడం. నెక్స్ట్ క్వశ్చన్, భూసేకరణ పునరావాస చట్టం 2013 ప్రస్తుత సవరణ బిల్లుల 2015లో గల ప్రధాన వివాదాంశం? భూసేకరణ పునరావాస చట్టం 2013 ప్రస్తుత మరణ బిల్లుల 2015లో గల ప్రధాన వివాదాంశం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ, ఆర్థిక ప్రభావాన్ని లెక్కించడం. ఆప్షన్ బి, సాంస్కృతిక ప్రభావాన్ని లెక్కించడం. ఆప్షన్ సి, పర్యావరణ ప్రభావాన్ని లెక్కించడం. ఆప్షన్ డి, సామాజిక ప్రభావాన్ని లెక్కించడం. ఆప్షన్ ఏ, ఆర్థిక ప్రభావాన్ని లెక్కించడం. ఆప్షన్ బి, సాంస్కృతిక ప్రభావాన్ని లెక్కించడం. ఆప్షన్ సి, పర్యావరణ ప్రభావాన్ని లెక్కించడం. ఆప్షన్ డి, సామాజిక ప్రభావాన్ని లెక్కించడం. భూసేకరణ పునరావాస చట్టం 2013 ప్రస్తుత సవరణ బిల్లుల 2015లో గల ప్రధాన వివాదాంశం. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, సామాజిక ప్రభావాన్ని లెక్కించడం. సామాజిక ప్రభావాన్ని లెక్కించడం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, రూసా లక్ష్యం కానిది ఏది? రూసా లక్ష్యం కానిది ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ, ప్రాంతీయ అసమానతలను తొలగించి ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోనికి తేవడం. ఆప్షన్ బి, ఉన్నత విద్యలో సమతను సాధించడం. ఆప్షన్ సి, సరైన బోధన సిబ్బందిని లభింపచేయడం. ఆప్షన్ డి, ప్రైవేటు విశ్వవిద్యాలయ స్థాపనను ప్రోత్సహించడం. ఆప్షన్ ఏ, ప్రాంతీయ అసమానతలను తొలగించి ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోనికి తేవడం. ఆప్షన్ బి, ఉన్నత విద్యలో సమతను సాధించడం. ఆప్షన్ సి, సరైన బోధన సిబ్బందిని లాభింపచేయడం. ఆప్షన్ డి, ప్రైవేటు విశ్వవిద్యాలయ స్థాపనను ప్రోత్సహించడం. రూసా లక్ష్యం కానిది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, ప్రైవేటు విశ్వవిద్యాలయ స్థాపనను ప్రోత్సహించడం. సో మిగతా మూడు రూసా లక్ష్యం ఏంటవి? ప్రాంతీయ అసమానతలను తొలగించి ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోనికి తేవడం. నెక్స్ట్, ఉన్నత విద్యలో సమతను సాధించడం. నెక్స్ట్, సరైన బోధన సిబ్బందిని
లాభింప చేయడం. ఈ 3 రోస లక్ష్యం. ఓకేనండి, ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.